VS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ జిల్లా ఎడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన శ్రీ వైఎస్ జగన్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారంతా రేవంత్ రెడ్డితో ఫోటో దిగిన గూండాలే హరీష్ రావు. అల్లు అర్జున్ కు తొక్కిసలాట వీడియో చూపించిన పోలీసులు. వైఎస్ఆర్ జిల్లా ఎడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన శ్రీ వైఎస్ జగన్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్తే. నిన్న ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రక్రియ సంఘటనా పరువు గురించి 2 రోజుల పాటుగా అన్ని జిల్లాలతోని సమూహాలుగా వారు మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అత్యంత వేగంగా భారతీయ జనతా పార్టీలో లక్షలాది మంది చేరుతున్నారు. సుమారుగా ఇప్పటికే 40 లక్షలకు పైగా చేరినట్టుగా ఈరోజు వరకు సమాచారం వచ్చింది. అదేవిధంగా దాదాపు 30,000 మందికి పైగా క్రియాశీల సభ్యులు వారు కూడా ఇప్పటి వరకు నమోదు చేసుకోవడం జరిగింది. పార్టీకి సంబంధించిన యొక్క పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీ, జిల్లా కమిటీల కోసం వేగంగా వాటిని ఏర్పాటు చేయడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు ఈ 2 రోజుల పాటు కూడా పూర్తిగా సమీక్ష చేయడం జరిగింది. దీంట్లో త్వరలో ఈ నెలాఖరు జనవరి 1st వీక్ లోపల ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కాగలిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కూడా వారు ఆరా తీశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యతో ఈ యొక్క సినిమా హీరో అల్లు అర్జున్ విషయంలో ప్రవర్తించిన యొక్క తీరు సరిగా లేదు అనేది అభిప్రాయం వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఆ సంధ్యా థియేటర్ తొక్కిస్లాట్లో చనిపోయిన యొక్క మహిళ పట్ల భారతీయ జనతా పార్టీ వారి యొక్క మృతి పట్ల తీవ్ర విచారాన్ని వెలిబుచ్చడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ యొక్క మేము భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నది. అయితే అదే సమయంలో అల్లు అర్జున్ పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏమిటంటే ఇది పూర్తిగా కూడా బ్లాక్ మెయిలింగ్ లాగా కక్ష సాధింపు చర్యగా కనిపిస్తున్నది. ఎందుకనంటే వాళ్ళు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అరే ఆ సినిమాలో ఏదో స్టోరీ ఉంది, ఆ స్టోరీలో ఉన్న సినిమాకు జాతీయ అవార్డు ఎట్లా ఇచ్చిన,
మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు అనేక సినిమాలకు అవార్డులు ఇచ్చిండ్రు. అడవి దొంగ అటువంటి వాటికి ఎన్నిటికో రకరకాల సినిమాలకు రకరకాల స్టోరీలు ఉన్న వాటికి ఇచ్చిండ్రు. మరి వాటికి ఏ విధంగా ఇచ్చిండ్రని నేను చెప్పి అడుగుతున్నా. తర్వాత ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆ అంశం మాట్లాడలేదు? మీరే ఈ సినిమాకు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. మరి అటువంటి స్టోరీ ఉన్న సినిమాకు మీరు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఎందుకు కల్పించారు? ముందు అది ప్రజలకు సమాధానం చెప్పండి. అంటే ఎక్కడో ఏదో తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలు. రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, సిక్కులు కావచ్చు, సర్వ మత సామరస్యం సౌభ్రాతృత్వంతో రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారి పాలనా సమయంలో క్రిస్టియన్ సమాజానికి, ఆ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ఆ సమాజం మీద గౌరవంతో క్రిస్మస్ను అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇదే మతానికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ స్టేట్ ఫెస్టివల్గా వారు ప్రకటించలేకపోయిళ్ళు. ఈ మతం పట్ల, ఇక్కడ ఉండేటువంటి క్రిస్టియన్ల పట్ల కేసీఆర్ గారు తనదైనటువంటి గౌరవపూర్వకంగా ఫెస్టివల్ ప్రకటించడం జరిగింది. అదే సందర్భంగా బాక్సింగ్ డేను కూడా హాలిడేగా డిక్లేర్ చేయడం జరిగింది. దీనితో పాటు చాలా విషయాలలో మేము గతంలో ఈ పార్టీని నడుపుతున్నటువంటి క్రమంలో చాలా క్రిస్టియన్ అసోసియేషన్ పెద్దలు మాకు ఈ సమాధుల పూతోటల సమస్య తీవ్రంగా ఉంది హైదరాబాద్ మహానగరంలో అనేటువంటి బాధను వ్యక్తం చేస్తే దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి కేసీఆర్ గారు తను ముఖ్యమంత్రిగా 43 ఎకరాల స్థలాలను మరి ఆ కార్యక్రమం కోసం అందించడం జరిగింది అని అంటే బ్రతికున్నప్పుడే కాదు, మనిషి శాశ్వతంగా నిద్రించేటువంటి స్థలంలో ఒక ప్రశాంతమైనటువంటి పూదోటను కూడినటువంటి వాతావరణాన్ని సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఆ రకంగా వారు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి చదువుతున్నటువంటి పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, అదే రకంగా క్రిస్టియన్ అంటే ఈ పర్వదినం రోజు అంతటా కూడా తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అద్భుతంగా బట్టల పంపిణీ కార్యక్రమం జరిగేది, భోజనాలు ఏర్పాటు చేసేది. ఆ క్రమంలో 2 లక్షల రూపాయలు పట్టణంలో, 1 లక్ష రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగేది. నేను స్వయంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం ప్రభుత్వం ఇచ్చేదానికంటే డబుల్గా కూడా ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. దానితో పాటు క్రిస్టియన్ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు కలుసుకోవాలి, అందరం ఒకే కొడుకు కింద ఏదైనా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా, ఏదైనా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నా మాకు స్థలాలు కావాలని అన్ని కులాలు అడిగినాయి, అన్ని మతాల వాళ్ళు కూడా అడిగిళ్ళు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైనటువంటి భూములు ఒకటైనటువంటి ఉప్పల్ బగాయత్లో 2 ఎకరాల స్థలాన్ని ఇచ్చి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారిది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ప్రతి సంవత్సరం ఎల్బీ స్టేడియంలో ఇచ్చేటువంటి మనందరి విందుకు నేను కూడా వారితో పాటు హాజరయ్యేటువంటి వాడిని. అంతా అయిపోయిన తర్వాత సహపంక్తి భోజనం అందరం కలిసి క్రిస్టియన్ పెద్దలు మేము అందరం కలిసి చక్కటి విందు ఆరగించే వాళ్ళం. ఆ సందర్భంగా అవార్డులు కూడా ఇచ్చేటువంటి సంస్కృతి కేసీఆర్ గారు కొనసాగించారు. ఈరోజు బాధగలిగేటువంటి విషయం ఏంటంటే ఈ పర్వదిన సందర్భంగా రాజకీయాలు కాదు కానీ అవన్నీ కూడా మటుమాయమైపోయినాయి. ఎవరైనా పరిపాలన ఏ పాలకుడు అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచిని స్వీకరించి దానికన్నా కొంత మెరుగైనటువంటి సేవలు, మెరుగైనటువంటి సదుపాయాలు అందించడం బాధ్యత. కానీ దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మేము ఈ ప్రభుత్వానికి గతంలో చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను గుర్తు చేస్తూ ఉన్నాం. వారిలో సంస్కారం పెరగాలి, ఈ స్కీములన్నీ కూడా పునరుద్ధరించబడాలి, క్రిస్టియన్ సమాజాన్ని కూడా గొప్పగా ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ పర్వదిన సందర్భంగా మరొక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. సినీ నటుడు
నటుడు అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అధికారులు పరదాలను ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసం వద్ద హంగామా సృష్టించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంపై వారు దాడికి పాల్పడ్డారు. ఈ రోజు పోలీసులు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు అవాంఛిత ఘటనలు జరగకుండా తెల్లటి పరదాలను ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్ద బయటి వ్యక్తులను లోపలకు కనిపించకుండా తెల్లటి గుడ్డలను ఇంటి చుట్టూ కట్టారు. సంధ్యా థియేటర్ ఘటనలో A11 గా ఉన్న హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారించారు. డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో అల్లు అర్జున్ ను ప్రశ్నించారు. కాగా కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలతో సంతృప్తి చెందిన పోలీసులు అల్లు అర్జున్ కు తొక్కిసలాట వీడియో చూపించగా ఆయన మౌనం వహించినట్టు తెలిసింది. ఓ ప్రశ్నకు సమాధానం తాను ఓ సాధారణ ప్రేక్షకుల సంధ్యా థియేటర్ కు వెళ్లానని అల్లు అర్జున్ చెప్పినట్టు సమాచారం. ఇక సంధ్యా థియేటర్ కు సెలబ్రిటీల రాకపై తాము అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా పోలీసులు అల్లు అర్జున్ ముందు పెట్టగా అందుకు కూడా ఆయన మౌనంగా ఉన్నట్టు తెలిసిందే. నూతన సంవత్సర సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎవరూ ఫ్లెక్సీలు వేయొద్దని, అలాగే తన వద్దకు ఎవరు బొకేలు తేవద్దని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జేసీ అభిమానులకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఫ్లెక్సీలకు బొకేలకు అయ్యే ఖర్చును వృధా చేయకుండా తాను ఒక బాక్స్ ఏర్పాటు చేశానని, అందులో ఆ నగదును వేయమని కార్యకర్తలకు తెలియజేశారు. వచ్చిన నగదుతో పాటు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సహకారంతో తాడిపత్రిలోని జేసీ పార్క్ లో నూతన ఆట వస్తువులు ఏర్పాటు చేయడానికి ఆ నగదును వాడతామని జేసీ తెలిపారు. అలాగే నూతన సంవత్సర సందర్భంగా తాడిపత్రిలోని జేసీ పార్క్ లో మహిళలకు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్క మహిళ పాల్గొనాలని, కేవలం ఈ కార్యక్రమం మహిళల కోసం మాత్రమే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వస్తుంది. ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ఫ్లెక్సీలు వేయకూడదు. జేసీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ ఫ్లెక్సీలు వేయొద్దండి. ఆ ఫ్లెక్సీలు ఖర్చు అయ్యేది మీరు ఇక్కడ ఒక బాక్స్ పెడతా, ఈసారికి ఏమన్నా రాని ఆ పార్కును కమిటీ పెట్టి దాంట్లో ఎంత వస్తే అంత ప్లస్ మేము కొంత, ఎమ్మెల్యే గారు చెప్పారు, కొంత వేసి ఆ పార్కును కొన్ని ఇంకా ఆట వస్తువులు ఎక్కువ పెట్టాలని ఆలోచిస్తాడు ఎమ్మెల్యే. మీరు ఇస్తారో పోతారో అది వేరే కథ, కానీ ఊర్లో ఫ్లెక్సీ కనపడకూడదు. మా గురించి మీరు ఫ్లెక్సీలు వేయొద్దండి, డబ్బులు వేస్ట్ చేయొద్దండి. ఎవరన్నా ఏరో వేసుకుంటారంటే అది వాళ్ళ ఇష్టము, నేనైతే వద్దన్నా. కానీ జనవరి తర్వాత 1వ తేదీ తర్వాత ఫ్లెక్సీలు ఎక్కడంటే అక్కడ, అరే ఏంటో పెట్టేది, దానికి నేను ఒక స్థలం చూపిస్తాను, పెట్టుకోండి దయచేసి. మాకైతే వద్దు, మా ఫ్యామిలీకి వద్దు. వీఆర్ ఆల్ హ్యాపీ. మేమంతా ప్రజలు హ్యాపీగా ఉండాలనే కోరిక మాకుంది కాబట్టి ఇవన్నీ పనికిరావు. దానికి ఒక ఫ్రేము, దానికి మళ్ళీ పెద్దది 10x10 ఫ్లెక్సీ వేస్తే కనీసం 4,000 5,000 అవుతుంది. వేస్ట్ చేద్దండి. ఎవరికైనా మోజుంటే వేసుకోండి, నేనే వద్దన్నా. 1వ తేదీ తర్వాత ఫ్లెక్సీలు కూడా ఇవి ఉన్నాయి కదా, స్టాచ్యూస్ అన్ని పెట్టారు పెద్ద పెద్ద వాళ్ళవి, దానిగా పెట్టకూడదు. మేము కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసి పెడతాం, పెట్టుకోండి హాయిగా, మేము వద్దన్నాం. ఏమే ఈ కాలంలో ఫ్లెక్సీలకు ఏంది, ఎట్లాంటి ఫ్లెక్సీ పెట్టుకుంటారు. ఏమే ప్రజలకు అంతా తెలుసు ఎవరు ఏమని. ఫ్లెక్సీ మాకైతే దయచేసి గవర్నమెంట్ ఫ్లెక్సీలు కూడా చూపిస్తాము, వేసుకోండి. ఏమే ఏదన్నా అకేషన్ ఉంటే దాన్ని కూడా సపరేట్గా ఇస్తాము. అంతేగాని ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో అక్కడ మటుకు పెట్టేదానికి లేదు. మీరు పెట్టినా పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తారు. మీకు మోజు ఉంటే పెట్టుకోండి, మేమే వద్దన్నాం. మా గురించి అయితే వద్దు. ఏమే మేము డబ్బులు
వృధాగా వేస్ట్ చేయొద్దండి. దయచేసి రేపు బాక్స్ పెడతా. పోయినసారి మీరు ఇస్తే దానికి లైట్లు 450 లైట్లు తెప్పించినాం. అవే ఇప్పుడు మున్సిపాలిటీ అంతా వాడుతా ఉంది. ఏమే పండ్లు పూలు కూడా వద్దు. ఏమి మీరు ఒకవేళ దాని మీద ఖర్చు పెట్టేదామంటే దీంట్లోకి వేయండి అంతే. ఇది కంపల్సరీ కాదు. దాంట్లోకి వేయాలనేది ఇది కంపల్సరీ కాదు. నో ఫ్లెక్సీ ఇస్ అలౌడ్. 1వ తేదీ తర్వాత జనవరి తర్వాత కూడా మేము స్థలాలు చూపిస్తాం, మున్సిపాలిటీ స్థలాలు, దాంట్లోనే వేసుకోండి. ఫ్లెక్సీ వేస్తే ఒప్పుకోరు. జనవరి తర్వాత మళ్ళీ చెప్తాను. అలానే ఆర్మూర్ మండలం పెర్కిట్లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మిటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపరిచిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా అని తనిఖీ చేశారు. పర్యవేక్షణలో అధికారిని ఎక్కడ ఉన్నారని కలెక్టర్ ప్రశ్నించగా సమ్మెలో పాల్గొంటున్నారని డ్యూటీ టీచర్ తెలిపారు. బాధ్యత కలిగిన వారు అందరూ అందుబాటులో ఉంటూ పాఠశాల నిర్వహణ పక్కగా పర్యవేక్షించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ ప్రకారం ప్రతిరోజు ఉడకబెట్టిన కోడిగుడ్లు అందిస్తున్నారని ఆరా తీశారు. మీ కంటైనర్స్ అవి రాలేదండి, ఏమి లేవా? 2 months మాత్రమే తీసుకున్నాం. ఇంకా సర్వే జరుగుతుంది, సమ్మె జరుగుతుంది కాబట్టి. అంటే అవి రైస్ ఇదే ఎలా ఉందండి? అంటే పురుగులు ఇవి ఏమైనా? ఫస్ట్ మనం డ్యూటీ టీచర్ ఫస్ట్ ఒకసారి తిన్న తర్వాతనే పిల్లలకు ఇంత స్టాక్ ఏంది అసలు? ఏం తెలుసు? ఎంత వస్తుంది రోజుకి? ఒక ప్యాకెట్ ఎంత మంత్లీ వస్తుందా? ఆయిల్ ఉందండి, విజయ్ ఆయిల్. డైలీ ఇస్తున్నారా మిల్క్? మంచి క్వాలిటీ బాగానే వస్తుంది. టేస్ట్ కూడా బాగుంది. వీటిలో ఏం పెడతారండి మీరు ఈ స్టీల్ కంటైనర్స్ లో? స్నాక్స్ ఐటమ్స్ సార్. పల్లీలు, శనగలు, పెసర్లు, బొబ్బర్లు సార్, స్నాక్స్ ఐటమ్స్. ఇవన్నీ ఏంటి? చింతపండు ఒకటి, దొడ్డు రవ్వ సార్, పెసర్ చూడండి. అంటే వీటికి కూడా కంటైనర్స్ ఏమైనా అంటే స్టోర్ కాస్త కంటైనర్స్ ఉన్నాయి ఒకసారి. ఇవి ఎప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? 2 times వస్తాయి. మండే అంటే ఆల్టర్నేట్ డే అలా కాదు. 300+ ఇంటర్మీడియట్ కూడా ఉన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాక్టి శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అంబేద్కర్ ను దేవుడిని మొక్కిన తప్పులేదని, బడుగు బలహీన కర్షక శ్రామికులు అంబేద్కర్ ని దేవుడిగా ఆరాధిస్తారు. ప్రజలకు రాబోయే 200 సంవత్సరాల తర్వాత కూడా ఏం కావాలో ఆలోచించి రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అని, రాజ్యాంగం గ్రంథము భారత రామాయణాల తర్వాత అంతటి గొప్ప ప్రాముఖ్యత పొందిన గ్రంథంగా అభిమానించాడు. ఇక పురాణ గ్రంథాలు భారత రామాయణాలు సంస్కారం నేర్పితే రాజ్యాంగం బ్రతుకు నేర్పుతోందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయాలు నిలదొక్కున్నారంటే దానికి కారణం ఈ రాజ్యాంగమే అని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే మన బ్రతుకులు బాగుపడ్డాయి. ఖచ్చితంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా గారు చేసినటువంటి కామెంట్స్ విషయం
100% ఎస్ దేవుళ్ళని మొక్కాలే, స్వర్గం ప్రాప్తి చెందుతుంది, ఇది నిజం. అంతే పెద్ద ఎత్తున ఈరోజు ఈ దేశం బునాది చూయించిన బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల పేదలు, శ్రమజీవులు, కార్మిక కర్షక జీవులు, వీళ్ళందరూ కూడా ఎంతైతే భగవంతుణ్ణి స్మరిస్తారో, ఎంతైతే భగవంతుని పూజిస్తారో, ఈ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలు, ఈ శ్రామిక కర్షక జీవులు, వీళ్ళందరూ కూడా అంతే ఎంత పెద్ద ఎత్తున అంబేద్కర్ గారిని పూజిస్తారు అన్నది నిజం. రాజ్యాంగం రచించుకోకపోతే, ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలు అమలు చేయకపోతే 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఆయన అంత 200 సంవత్సరాల తర్వాత కూడా ఏమి కావాలి అని ఆలోచన చేసి రచించిన ఆ గ్రంథాన్ని మనకిచ్చి, ఆ గ్రంథం మన పురాతనలో ఉన్నటువంటి మన మహాభారత రామాయణ గ్రంథాల తర్వాత అవి ఎంత ప్రాముఖ్యత చెందినవో బ్రతకడానికి, అవి సంస్కారం నేర్పినాయి, ఇవి బ్రతకడానికి అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనకిచ్చినటువంటివి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మాలాంటి మారుమూల నియోజకవర్గాలైనా, నాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనా ఈరోజు రాజకీయ పరంగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సొసైటీలో నిలబడగలుగుతున్నాడంటే, నిలబడ్డా కూడా ఇంకా 100 రకాల అవమానాలు పడుతున్నా కూడా నిలదొక్కునే శక్తినిచ్చినటువంటి గ్రంథమే మన భారత రాజ్యాంగం రచించుకున్న అంబేద్కర్ రాసినటువంటి గ్రంథం అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బరాబర్ భగవంతుని ఎంత ఆరాధ్యంగా పూజిస్తామో బ్రతకడానికి అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల కూడా అదే గౌరవం ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఈ విధంగా అవమానపడడం కొత్తేమీ కాదు. కానీ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ అవమానాలన్నీ కూడా ఎందుకు పడతా ఉన్నాయంటే, ఖచ్చితంగా 100% దీని ద్వారా చైతన్యవంతులమై బయటకు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన శ్రీ వైఎస్ జగన్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారంతా రేవంత్ రెడ్డితో ఫోటో దిగిన గూండాలే హరీష్ రావు. అల్లు అర్జున్ కు తొక్కిసలాట వీడియో చూపించిన పోలీసులు.